నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ నేడు వైసీపీలో చేరాల్సి ఉండగా హఠాత్తుగా చేరిక వాయిదా పడింది. నగరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాష్ సోదరుడే పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు గాలి జగదీష్. తన అనుచరులతో కలిసి విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే హఠాత్తుగా చేరిక వాయిదా పడింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీష్ను తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జగదీష్ చేరికపై మాజీ మంత్రి రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగదీష్ వైసీపీలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత కుటుంబంలో ఆయన కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్ ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే గత ఎన్నికల నాటికి మాజీ మంత్రి రోజా రాజకీయంగా బలంగా ఉండడం, అధిష్టానంలో పలుకుబడి కలిగి ఉండడంతో గాలి జగదీష్కు ప్రాధాన్యత లభించే పరిస్థితి కనిపించలేదు. అయితే గతేడాది ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. రోజా ఓడిపోవడంతో పాటు నియోజకవర్గానికి దూరమైనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో జగదీష్ను వైసీపీలో చేర్చేందుకు తెర వెనుక సన్నాహాలు చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపిక. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణంగా గాలి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగుతున్నారు. అయితే ఆయన స్వయాన తమ్ముడు గాలి జగదీష్ అయితే వైసీపీ కండువా కప్పుకుంటున్నారని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఆయన తాడేపల్లిగూడెంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు అనేది మాత్రం అయితే ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ కి రాలేదు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో అయితే ఆయన అనుచరులు తప్పకుండా వైసీపీ కండువా కప్పుకుంటున్నారు అయితే ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన చేరికను మరోపక్క మాజీ మంత్రి రోజా అడ్డుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ రోజా ఎమ్మెల్యేకి గెలుపొందారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ తో టీడీపీతో పాటు ఆయన తమ్ముడు జగదీష్ కూడా టీడీపీ టికెట్ గట్టిగా ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు గాలి భానుప్రకాష్ మాత్రమే టికెట్ ఇవ్వడంతో అప్పటి నుంచి జగదీష్ అదేవిధంగా మాజీ మంత్రి సతీమణి సరస్వతమ్మ కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా చేశారు. ఆమె చిన్న కుమారుడికే సపోర్ట్ చేశారు. అయితే టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి రాజకీయంగా కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న జగదీష్ అయితే గత వారం రోజులుగా వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నట్లయితే మనకు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఆయన జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఎప్పుడు రోజా అయితే జగదీష్ చేరికను రోజా పూర్తిగా అడ్డుకుంటున్నారు. అయితే తనకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే రోజా అయితే ప్రస్తుతానికే తాత్కాలికంగా జగదీష్ చేరికైతే అడ్డుకున్నట్టే తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి రోజాను కలుపుకొని పార్టీలో కొనసాగమనేస్తారా లేక రోజాను పక్కన పెట్టి జగదీష్ కు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.